ఈరోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా వినియోగించుకోవడానికి ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. వీటన్నిటికీ అంచనాలు లేకుండా టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష. మీ అందరి సూచనలు తీసుకుంటాం, మీ అందరి సలహాలు తీసుకుంటా. నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష. ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది 4 నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష. మూసా నది, ఈసా నది, గోదావరి నది, కృష్ణా నది, 4 నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. ఈరోజు గాంధీ బాపు ఘాట్ ఏదైతుందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది, డిఫెన్స్ ల్యాండ్ ఉంది. 200 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, నరేంద్ర మోడీ గారిని అడిగినాం, రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం. రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఒక 60 ఎకరాలు ఇస్తా, ఇంకొక 50 ఎకరాలు 100 ఎకరాల పైన ఇస్తా. గాంధీ సరోవర్ అక్కడ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి. అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి. గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి. ప్రజలకు జ్ఞానాన్ని, పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా, పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ కట్టుండని ప్రాథమికంగా 55 ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుండు. మేము 200 అడిగినాం, మేము 100కు వస్తాం, మిగతా 50 ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మనం కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష. డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. మేము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకోనికే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమైందో కడుపులో విషం ఉన్నోళ్ళు ఏం విషయం చెప్పినరో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలనో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పర్యటన చేయండి. ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం, ప్రపంచంతో మనం పోటీ పడదాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి. వాళ్ళకు పెద్ద కాలనీ కట్టిద్దామా, నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వ నిధులతోనే కడుతున్నాం కదా. మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే, నా ఆస్తి కూడా అమ్ముతలేనే, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం, మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి హాస్పిటల్ కట్టిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తరలిపోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే మలక్పేట ఎమ్మెల్యే గారు చెప్పారు, भैया यहाँ से उतना दूर जाना है तो हमारे लोग नहीं जाएंगे, अगल बगल में कुछ जगह देके उन लोगों को घर बना के दो.
मलकपेट एमएलए कुछ सुझाव दिए, हम लोग वहीं पर जगह ढूंढ रहे, 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो वहां का वहीं रहेंगे, वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे, वहीं हॉस्पिटल बना देंगे, दवाखाना बना देंगे, जो गरीब लोगों को कम कर सकता है सब कुछ कर देंगे। हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है। तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं। अकबर साहब, इसमें आपका भी you have a better experience, you know better than me. Why? Because you have seen entire world and you have worked with Rajshekhar Reddy garu. You have suggested Charminar pedestrian thing, other things you have suggested many times. You have expressed your interest on this development. So government is having open mind. We don't